పాలస్తీనియన్లు గాజాను వీడి లిబియా, ఈజిప్ట్ లాంటి దేశాలకు వెళ్లిపోమని 2 నెలల క్రితం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహా ఇచ్చినా వినలేదు. ఇప్పుడు మారణ హోమం జరుగుతోంది. గాజాపై తాజాగా ఇజ్రాయెల్ జరిపిన భీకర దాడుల్లో దాదాపు 150 మంది మరణించారు. ఏడాదిన్నరలో మృతుల సంఖ్య 53,000 దాటింది. దీంతో ట్రంప్ ప్లాన్ అమలుకు మార్గం సుగమమైనట్లేనా? మారణ హోమాన్ని తట్టుకుని గాజాలో పాలస్తీనియన్లు మనుగడ సాగించగలరా? గాజాలోని పాలస్తీనియన్లందరూ అక్కడి నుంచి ఖాళీ చేయాలని, ఇతర దేశాలకు తరలి వెళ్లాలని ఉచిత సలహాలనిచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. లిబియా, ఈజిప్ట్ లాంటి దేశాలు ఆశ్రయం ఇవ్వాలంటూ ఆదేశాలిచ్చారు. ఇటీవలే ట్రంప్ చేసిన ఈ ప్రతిపాదనను మర్చిపోయారని అందరూ అనుకున్నారు. కానీ ట్రంప్ యంత్రాంగం మాత్రం దీనిపై ఇంకా కసరత్తు చేస్తూనే ఉంది. ట్రంప్ ఆలోచనపై అప్పట్లో అరబ్ దేశాలు తీవ్రంగా మండిపడ్డాయి. పాలస్తీనియన్లు వ్యతిరేకించారు. దీంతో వెనక్కి తగ్గినట్లు ట్రంప్ కనిపించినా తెర వెనుక ఆయన యంత్రాంగం పావులు కదుపుతోంది. గాజా నుంచి దాదాపు 10 లక్షల మంది పాలస్తీనియన్లను ఉత్తరాఫ్రికా దేశం లిబియాకు తరలించాలన్న ప్రణాళికపై తీవ్ర కసరత్తు జరుగుతోంది. మహ్మద్ గడాఫీ ప్రభుత్వాన్ని గద్దె దింపినప్పటి నుంచి, అంటే దాదాపు 14 ఏళ్ల నుంచి లిబియా అంతర్యుద్ధంలో కొట్టుమిట్టాడుతోంది. ఆ దేశం సురక్షితం కాదని, అక్కడకు ప్రయాణించొద్దని అమెరికా తన పౌరులకు హెచ్చరిక కూడా జారీ చేసింది. ఉగ్రవాదం, పేలని మందుపాత్రలు, అపహరణలు, సాయుధ ఘర్షణలను ఇందుకు కారణంగా చూపింది. అలాంటి దేశానికి ఇప్పుడు పాలస్తీనియన్లను తరలించాలని అగ్రరాజ్యం ఆలోచిస్తోంది. పశ్చిమాసియా పర్యటనలోనూ గాజాపై ట్రంప్ కీలక వ్యాఖ్యలే చేశారు. ఆ ప్రాంతాన్ని అమెరికా తన ఆధీనంలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. గాజాను అమెరికా అభివృద్ధి చేసి తిరిగి అప్పగిస్తుందని చెప్పారు. Do you think the Israelis and Bibi Netanyahu can get his hostages out? I don't know. We're going to find out pretty soon. We're going to know pretty soon. They're not in good shape, as you know, and different places. You know, it's not one place. It's different places. Some of them are in better shape than others. A little bit depends on the place where they are, but we'll be working with them to get them out. Because the IDF was planning to send in tens of thousands of more troops and expand the war in Gaza, especially if there wasn't a ceasefire while you were here. Do you support that? Well, we're going to see what happens. I think a lot of good things are going to happen over the next month, and we're going to see. We have to help also out the Palestinians. You know, a lot of people are starving on Gaza, so we have to look at both sides. But we're going to do a good job. హమాస్తో చర్చలు విఫలం కావడంతో గాజాపై భీకర దాడులు చేస్తోంది ఇజ్రాయెల్. నివాసాలు, శిబిరాలపై వైమానిక దాడులు జరపడంతో దాదాపు 150 మంది మరణించారు. వీరిలో చిన్నారులు సైతం పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఒక్క రోజులోనే 500 మందికి పైగా గాయపడ్డారు. వీరందరినీ చికిత్స కోసం సమీప ఆసుపత్రులకు తరలించారు. కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగింపునకు హమాస్ అంగీకరించకపోవడంతో దాడులు తీవ్రతరం చేయాల్సి వచ్చిందని చెప్పారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. ప్లాన్ ఏంటంటే గాజాలో ఉన్న పాలస్తీనియన్స్ 20 లక్షల మందిని కొంచెం చెదిరేస్తే తగ్గుతుంది టెన్షన్ అని ఉన్నది. కాబట్టి మొదలుకెళ్తారు. ఏదో రకంగా వాళ్ళకి ఇతర దేశాల్లో సిటిజన్షిప్ ఇప్పించడమా, ఎక్కడికి వెళ్తాం, యూరోపియన్ దేశాలు తీసుకోవడానికి రెడీగా లేరు. కాబట్టి అరబ్ దేశాల్లోనే వాళ్ళు రీసెటిల్ చేస్తే శాంతి వస్తుంది ఇజ్రాయెల్కి. అదొక ప్లాన్. ఎంతవరకు జరుగుతుంది అంటే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అరబ్ దేశాలు తిరిగేడు, అందరితో మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎవరు అబ్జెక్ట్ చేయరు. వాళ్ళు సాయం కూడా చేయొచ్చు, డబ్బుతో సాయం చేయొచ్చు. ఆ తగు తీసేస్తే ఇంకా మిడిల్ ఈస్ట్లో, గల్ఫ్లో శాంతి వస్తుంది. గాజా ఒక ప్రాబ్లం పోతే అని నమ్మకం ఉన్నది. కాబట్టి ఫ్యూచర్లో ఏదైనా జరగచ్చు. ఇది కూడా ఒక ప్లాన్. ఏడాదిన్నర క్రితం గాజాపై ఇజ్రాయెల్ దాడులు మొదలుపెట్టినప్పటి నుంచి ప్రాణాలు కోల్పోయిన పాలస్తీనియన్ల సంఖ్య 53,000 దాటిందని గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇజ్రాయెల్ క్షిపణుల వర్షం కురిపిస్తోంది. గాజాలో మనుషులు జీవించే పరిస్థితే లేదు. ఎప్పుడు ఎటు నుంచి మిసైల్ వచ్చి పడుతుందో చెప్పలేం. 95% పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. హమాస్ ను కోలుకోలేని దెబ్బతీయడం, ఆ సంస్థ చేతిలోనున్న బందీలను విడిపించుకోవడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. గాజాలోకి ప్రవేశించే అంతర్జాతీయ సాయాన్ని సైతం ఆపేస్తోంది.